हरि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ఈరోజు ఎంతో భాగ్యం మేలుకోటి ధామంలో మనందరం కలిసాం. ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మన గురువుల్ని గురు పరంపరని గుర్తు తెచ్చుకోవాలి. ఎందువల్ల అంటే వారి యొక్క ఆశీస్సులు ఉంటే గాని మనం ఆ పుణ్యక్షేత్రంలోకి అసలు ప్రవేశించలేమన్నమాట. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, ఎవరు భాగ్యవంతుడు అంటే బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాద్ పాయే భక్తిలతా బీజ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరు అంటే గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో అతను భాగ్యవంతుడు. కృష్ణ ప్రసాద్ పాయే అనలేదు, గురువు కృష్ణ ప్రసాద్ పాయే. గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో. సో ఈ యొక్క మేలుకోటి ధామం దక్షిణ బదరికాశ్రమం అని చెప్పారనమాట. బదరికాశ్రమంలో కలి యొక్క ప్రభావం ఉండదన్నమాట. అది ప్రత్యేకత, బదరికాశ్రమం యొక్క ప్రత్యేకత. అదే రకంగా ఈ యొక్క మేలుకోటిలో కూడా ఈ యొక్క కలి యొక్క ప్రభావం అన్నటువంటిది ఉండదన్నమాట. సో ఇది యదుగిరి అని కూడా ప్లేస్ అన్నమాట. దీనికి ఇంకొక నామధేయం. అంటే ఈ యొక్క ప్రదేశంలో యదువంశవాసులు వాళ్ళు మొట్టమొదట స్వామిని సేవించుకున్నారనమాట. సో స్వామి ఈ భూమండలంలో ఈ సృష్టిలో మొట్టమొదట అవతరించినటువంటి విగ్రహ రూపం అన్నమాట. బ్రహ్మ ఆయన పుట్టిన తర్వాత భగవంతుని దర్శనం కోసం తపస్సు చేశారు. తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలని కోరుకున్నప్పుడు మిమ్మల్ని సేవించుకునేదానికి ఒక అర్చమూర్తి రూపంలో ప్రకటమయ్యి అవ్వాలని చెప్పి కోరుకున్నారనమాట. అప్పుడు చెలువనారాయణ రూపంలో స్వామి ప్రకటమయ్యి బ్రహ్మకి ఆయన ఈ విగ్రహాన్ని స్వయంగా భగవంతుడే ఆయనకి బహుమతిగా ఇవ్వడం జరిగిందనమాట. సో చతుర్కుమారులు ఈ భౌతిక జగత్తులో ప్రచారం చేస్తూ వచ్చినప్పుడు వారు ఈ యొక్క విగ్రహాన్ని బ్రహ్మ దగ్గర నుంచి అడిగారనమాట. ఎందుకు అడిగారు అంటే, మీరు మమ్మల్ని ప్రచారం చేయమన్నారు, భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే ఏమని చూపించాలి మేము. సో ఫస్ట్ ట్రావెలింగ్ పార్టీ ఎవరు అంటే చతుర్కుమారులు అనమాట. వాళ్ళు మన ఇస్కాన్ బస్సుల్లో కూడా విగ్రహాలు పెట్టుకొని ప్రచారానికి వెళ్తారు కదా, అట్లాగా ఈ చెలువనారాయణని తీసుకొని వాళ్ళు ఇక్కడికి భూమి మీదకి రావడం జరిగిందనమాట. సో ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత భగవంతుడు ఇక్కడ ఆయన భవిష్యత్తులో ఆయన లీలలు చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఉండిపోతాను అంటే ఇక్కడ వారు స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. సో ఒక కల్పంలో ఇది బృందావనం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మనం కూర్చున్నటువంటి ప్రదేశమే గిరిగోవర్ధన పర్వతం, యదుగిరి. సో అందుకని సంవత్సరంలో ఒక్కసారి చెలువనారాయణ కూడా ఈ యొక్క గిరిగోవర్ధన పర్వతం ఈ యొక్క యదుగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. లాస్ట్ ఇయర్ నేను కూడా ఉన్నాను ఆ ప్రదక్షిణకి. సో ఇంతకుముందు ఉత్సవమూర్తులు రామప్రియ ఆయా విగ్రహాన్ని తీసుకొని ప్రదక్షిణకి వెళ్ళేటువంటి వారు అనమాట. ఇప్పుడు మోసేవాళ్ళు లేరు, అంతా కలి ప్రభావం కదా. ఆయన యొక్క శటారిని తీసుకొని పాదాలను తీసుకొని ప్రదక్షిణ చేస్తారనమాట. చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం లోపు మొత్తం ప్రదక్షిణ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే భగవంతుని యొక్క కిరీటానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఆ యొక్క కిరీటం అది వైరుముడి అని చెప్తారనమాట. అది స్వయంగా వైకుంఠం నుంచి విరోచనుడు అక్కడ దాన్ని అపహరించి తీసుకొని వస్తూ ఉంటే గరుత్మంతుల వారు ఆయన యుద్ధం చేసి మళ్ళా తీసుకొని వెళ్ళారంట. వెళ్తే స్వామి అన్నాడంట, ఏమయ్యా గరుత్మంత, ఆయన విరోచనుడు తీసుకెళ్తే నువ్వెందుకు అడ్డుపడ్డావు అన్నాడు. దొంగతనం చేసి తీసుకెళ్తాను. మరి నాకు తెలియని దొంగతనం నీకు తెలుసంటే, నాకు తెలీదా ఆడు తీసుకెళ్తున్నాడని. నా భక్తుడు వంశంలో వచ్చాడని చెప్పి వదిలేసా తీసుకెళ్ళమని చెప్పి. ఆమె నువ్వేదో పెద్ద హీరోలాగా కాపాడమని తీసుకొని వచ్చాను. ఎందుకు తీసుకొచ్చావా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి స్వామి అన్నాడంట.
మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా విగ్రహం, ఎక్కడ కిరీటం ఏ విగ్రహానికి సరిపోతే అక్కడ ఆ విగ్రహానికి పెట్టేయండి అన్నారంట. అంటే అన్ని విగ్రహాలకి చూసుకొని వస్తే చివరికి రామప్రియ విగ్రహానికి ఆ యొక్క కిరీటము కరెక్ట్ గా అమరిందనమాట. అందుకని ఇక్కడ వదిలేశారనమాట. సో సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క కిరీటాన్ని స్వామివారికి పెట్టి పట్టాభిషిక్తుల్ని కావిస్తారనమాట. మరి ఆ పట్టాభిషిక్తుల్ని కావించడం అనేటువంటి ఉత్సవాన్ని వైరముడి ఉత్సవం అని చెప్తారు. ఆ రోజు సూర్యుడి యొక్క కాంతి కూడా ఆ కిరీటం మీద పడకూడదంట. అందుకని చెప్పి సూర్యాస్తమయం అయిన తర్వాత ఊరేగింపులో స్వామిని తీసుకుని వస్తారు. మళ్ళీ ఆయన తిరిగి మందిరంలోకి వెళ్లేసరికి ఉదయం 3 గంటలు 4 గంటలు అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ మీరు ఇసుకేస్తే రాలదు, అసలు మనం ఇంట్లో ప్రశాంతంగా కూర్చునే దానికి కూడా కుదరదు. కొన్ని లక్షల మంది ఆ రోజు రావడం జరుగుతుంది అనమాట. ఆ ఉత్సవానికి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. ఏంటి అంటే రామానుజుల వారు ఆయన సాక్షాత్తు లక్ష్మణ స్వామి. రేపు పట్టాభిషేకం అనంగా అరణ్యవాసానికి రాముల వారు వెళ్లాల్సిందిగా తండ్రి కోరారు. దానికి లక్ష్మణుడు చాలా చాలా అసంతృప్తి చెందాడంట. అసంతృప్తి చెంది ఆయన అరే ఇదేంటిది అన్నగారు రేపు పట్టాభిషిక్తులంటే ఇట్లా అరణ్యవాసం చేయమని చెప్పి పంపించేశారు అని చెప్పి ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారంట. ఆ అసంతృప్తిని ఆయన రామానుజుడిగా వచ్చినప్పుడు ఆయన స్వహస్తాలతోటి ఈ యొక్క వైరముడి పట్టాభిషేకం అది దాన్ని రాజ పట్టాభిషేకంగా కూడా భావిస్తారనమాట. భావించి ఆ యొక్క రోజులు ఏదైతే అసంతృప్తి చెందారో దాన్ని సంతృప్తి పరుచుకునే దానికి ఈ యొక్క వైరముడి ఉత్సవంలోటి ఆయనకి పట్టాభిషేకం చేసినట్టుగా ఆ కిరీటాన్ని పెట్టి ఊరేగింపు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని అనమాట. రామానుజుల వారు ఆ యొక్క యుగంలో పొందినటువంటి అసంతృప్తిని కలియుగంలో రామానుజునిగా ఈ యొక్క చెలువనారాయణుడికి రామప్రియ విగ్రహానికి ఆయన పట్టాభిషేకం చేసి సంతృప్తిని చెందారు. సో అందువల్ల ఆ ఉత్సవం అన్నటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత ఈ యొక్క ప్రదేశం ఏంటి అంటే మనకు ఒక్కొక్క ధామానికి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. ప్రత్యేకించి ఒక 108 దివ్య దేశాల్లో ఈ యొక్క మేలుకోటి వచ్చి జ్ఞాన మంటపం, మనకు తిరుమల వచ్చి పుష్ప మంటపం, కాంచీపురం వచ్చి వైరాగ్య మంటపం, శ్రీరంగం వచ్చి భోగ మంటపం. అక్కడ 328 రోజులు ఉత్సవాలు జరుగుతాయి స్వామికి అనమాట. భోగ మంటపం అది. ఇక్కడ వచ్చి ఈ యొక్క శ్రీభాష్యాన్ని కూడా సంపూర్ణం చేసినటువంటి ప్రదేశం అనమాట ఇది. అందుకని ఇది జ్ఞాన మంటపం ఇది. అక్కడ మనకొచ్చి కొండ మీద అనంతాళ్వారు పుష్ప కైంకర్యం అక్కడ, అందుకని అది పుష్ప మంటపం. అది కాంచీపురం వచ్చి వైరాగ్య మంటపం, అంటే ఆయన ఎంతో బాంధవ్యాన్ని వరదరాజస్వామితో పొంది ఉన్నారనమాట. సో దాన్ని అంతా వదిలేసి వెళ్ళిపోయారు. అందుకని చెప్పి వైరాగ్య మంటపం అది కాంచీపురం. సో ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క రామప్రియ అన్నటువంటి విగ్రహం ఉత్సవమూర్తి అనమాట. సో అది ఆ ఢిల్లీ బాద్షా దగ్గర ఉండేటువంటిది. సో మొదట ఇక్కడ రామానుజుల వారు మీకు అందరికీ తెలుసు, ఆ శ్రీరంగం నుంచి ఆయన ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే శైవరాజు కోలుతుంగ ఆయన శైవత్వాన్ని స్వీకరించకపోతే ఆ విషయం సైనికులు వచ్చి మాట్లాడుకుంటూ వస్తుంటారనమాట. ఏమని అంటే ఈ రకంగా శైవం అంగీకరించకపోతే రామానుజుల వారు మన రాజు ఆయన్ని చంపేస్తాడు అని. అది కూరత్తాళ్ వారు వింటారనమాట. విని రామానుజుల వారి దగ్గరికి వచ్చి, స్వామి మీకు అపాయం ఉంది ఇక్కడ, దయచేసి ఈ శ్వేత వస్త్రాలు మీరు ధరించి కాషాయం నాకివ్వండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. మిమ్మల్ని నేను ప్రాతినిధ్యం వహిస్తాను, నేనే రామానుజుడిగా వెళ్తాను రాజు దగ్గరికి అంటారు. అప్పుడు రామానుజుల వారు అంటారు, నాయన నీ ప్రాణమైతే ఒకటి, నా ప్రాణమైతే ఒకటా అంటాడు. అప్పుడు ఆయన అంటారు, స్వామి నా ప్రాణం పోతే ప్రపంచానికి పెద్ద నష్టం లేదు, మీలాంటి మహాత్ముల యొక్క ప్రాణం పోతే చాలా నష్టం ఈ ప్రపంచానికి. సో శిష్యుడు ఎప్పుడు కూడా గురువు పట్ల ఆ రకమైనటువంటి భావన కలిగి ఉండాలి. ఇది ఆధ్యాత్మికత అంటే అది. అంటే భౌతిక జగత్తు వేరుగా ఉంటుంది. నిచ్చెనెక్కేసి నిచ్చెన దోసేస్తారు, తర్వాత నదిని దాటేసి తెప్పతగలు పెట్టేస్తారు. సో ఇదంతా భౌతిక భావనలు. ఆధ్యాత్మిక భావన ఏంటి అంటే గురువు యొక్క రుణాన్ని జన్మ జన్మలకు కూడా మనం తీర్చుకోలేం. అది ఆ రకమైనటువంటి శరణాగతిలో మనం ఉండాలన్నమాట. సో ఆయన నచ్చజెప్పి రామానుజుల వారిని పంపిస్తారు. రామానుజుల వారు శ్రీరంగం నుంచి ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చి మొదట సాలగ్రామ అన్నటువంటి గ్రామానికి వెళ్తారు. వెళ్ళారు అక్కడికి? ఆ సాలగ్రామ అన్నటువంటి గ్రామానికి వెళ్తారు. అక్కడ నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడ కొన్ని రోజులు ఉంటారనమాట. అక్కడ
అడగనంబి అని చెప్పి ఒక రామానుజుల వారి పర్సనల్ సర్వెంట్ అనమాట. ఆయన జన్మస్థానం అది. ఆయన అక్కడ పుట్టారనమాట. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రామానుజుల వారి సేవ చేసుకునేవారు. రంగనాథుడి దర్శనానికి కూడా వెళ్ళేవాడు కాదంట. కొంతమంది ఏంటి అంటే శిష్య సమూహంలో కూడా ఒకరి మీద ఒకరు ఈశ, అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి. ఆయన మీద వెళ్ళిపోయి కంప్లైంట్ చేస్తారు రామానుజుల వారికి, మీ శిష్యుడు, మీ సెక్రటరీ దేవుడి దర్శనానికి కూడా రావట్లేదు, అది ఇది అని చెప్పి. రామానుజుల వారు ఒక రోజు అడిగారు, ఏంటయ్యా నాకెందుకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తావు, దర్శనానికి కూడా వెళ్ళట్లేదంటే ఏంటి కారణం అంటాడు. అప్పుడు అడగనంబి చెప్తాడనమాట, రంగనాథుడు మీకు స్వామి, మీరు నాకు స్వామి, మిమ్మల్ని సేవిస్తే నా జన్మధన్యం అయింది చాలు. రంగనాథుడు మీకు స్వామి, మీరు నాకు స్వామి, మిమ్మల్ని సేవిస్తే నాకు చాలు, మీరు ఆయన్ని సేవించుకోండి, నేను మిమ్మల్ని సేవించుకుంటాను. ఆయన భక్తికి రామానుజుల వారు ఎంత ప్రసన్నమైపోతారో అంటే ఆయన చివరి దశలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అడగనంబిని అడుగుతారనమాట. ఏమని అంటే, అడగనంబి, నేను శరీరం వదిలిపెట్టేటప్పుడు నీ ఒడిలో పడుకొని శరీరం వదిలిపెట్టచ్చా అని అడుగుతారు శిష్యుణ్ణి, గురువుగారు. ఆ అడగనంబి యొక్క ఒడిలో రామానుజుల వారు తలవాల్చి తన శరీరాన్ని వదిలిపెట్టినట్టు చరిత్ర చెప్తుందనమాట. అంత గొప్పగా గురువుగారి యొక్క హృదయాన్ని గెలుచుకోగలిగాడు ఆ అడగనంబి అనమాట. ఎవరికైనా కానీ ఆది పురాణంలో కూడా భగవంతుడు చెప్తాడు. ఏమని చెప్తారు ఆయన అంటే, ఎవరన్నా నేరుగా నా భక్తుడు అంటే నా భక్తుడు కాదు, నా దాసునికి దాసునికి దాసుడు అని ఎవరైతే అంటాడో వాడే నా నిజమైన దాసుడు అంటాడు. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఎదుటి వైష్ణవుని ఆశీర్వచనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆధ్యాత్మికతలో. అంతేగాని అందరినీ మనం అసంతృప్తి పరిచి మనం సాధించేది ఏం లేదు. అందుకనే కృష్ణరాజు కవిరాజ్ గోస్వామి ఆయన ఒక విషయాన్ని చెప్తారనమాట. ఆయన బాగా వృద్ధాప్యంలో ఈ ఇది చైతన్య చరితామృతం రాయమని చెప్తారనమాట. అప్పుడు ఆయన అంటారు, నా వయసు అయిపోయింది, పెన్ను పట్టుకునేదానికి కూడా చెయ్యి అనుకూలించట్లేదు, కళ్ళు కనిపించట్లేదు, ఏమని రాయమంటారు నన్ను అంటారు. లేదు మీరు ఖచ్చితంగా రాయాలా, ఆ స్వామి ఆదేశిస్తే అప్పుడు చూద్దామని రాధా మదనమోహన్ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా స్వామి ఈ కార్యం నన్ను చేయమంటారా అని అడుగుతారనమాట. అడిగితే స్వామివారి మెళ్ళో మాల వచ్చి మెళ్ళో పడుతుంది అనమాట. మాల పడితే నేను అంతగా కన్విన్స్ అవను, ఇంకా ఏదన్నా గట్టిగా నాకు ద్రోపడాలా నన్ను చేయమని ఈ కార్యం అంటాడు. ఆ రోజు రాత్రి స్వప్నంలోకి మదనమోహనుడు వస్తాడు. వచ్చి, స్వామి నన్ను రాయమంటున్నారు, నా కళ్ళు కనిపించవు, పట్టు లేదు, చేయి పెన్ను పెట్టుకునేదానికి కూడా వృద్ధాప్యం, నేను ఏమయ్యా రాస్తాను. అప్పుడు మదనమోహనుడు అంటాడు, చేతిలో శక్తిని ఇస్తాను, కళ్ళలో దృష్టిని ఇస్తాను, రాయివయ్యా నా ఆజ్ఞ అంటాడు. పెన్ను పట్టుకునేదానికి చేతిలో శక్తిని ఇస్తాను, చూడ్డానికి నా దృష్టి ఇస్తాను, రాయి నువ్వు అంటాడు. ఆయన రాయడం మొదలుపెట్టినప్పుడు ఒక విషయాన్ని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, ఈ యొక్క సృష్టిలో ఎంతో మంది వైష్ణవులు ఉన్నారు, వివిధ స్థాయిల వైష్ణవులు ఉన్నారు. వైష్ణవుల్లో కూడా 3 స్థాయిలు ఉన్నారు, మనకు చెప్తారు కదా, కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. అందరి వైష్ణవుల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే నాకు లభిస్తాయో అప్పుడే నేను ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అని చెప్పి అందరి పాదపద్మాలకు ప్రార్థన చేసి అప్పుడు ఆ కావ్యాన్ని రచించడం మొదలు పెడతారనమాట కృష్ణరాజు కవిరాజ్ గోస్వామి. సో ఈ రకంగా మనం ఒక వైష్ణవుని యొక్క ఆశీస్సులు మనం ఎప్పుడైతే పొందగలుగుతామో, అక్కడ ఆ సాలగ్రామ ఈ ప్రదేశం అంతా కూడా ఈ యొక్క జైన మతం యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండింది. అప్పుడు రాజుల దగ్గర నుంచి అందరూ కూడా జైన మతస్థులు ఇక్కడంతా కూడా. ఇంకొంచెం దూరం పోతే శ్రావణ బెళగుల, అది వాళ్ళ యొక్క ముఖ్యమైన పీఠం అది. సో ఆ జైన ప్రభావం వల్ల రామానుజుల వారు 7 రోజులు ప్రచారం చేస్తే ఎవరు వైష్ణవత్వాన్ని స్వీకరించలేదన్నమాట. ఆ సాలగ్రామ అన్నటువంటి ఊర్లో రామానుజుల వారికి ఒక శిష్యుడు ఉంటాడు, దాశరథి అని చెప్పి. ఆయనకి చెప్తారు, ఈ ఊర్లో జనాలందరూ వచ్చి ఈ కొలంలో స్నానం చేస్తున్నారు, వాళ్ళు స్నానానికి చేసేదానికి ముందే మీరు ఆ కొలంలో మీ పాదాలు పెట్టి నిలబడుకోండి అంటాడు రామానుజుల వారు. గురువుగారు ఎందుకు అటు చెప్తున్నారని, చెయ్యవయ్యా చెయ్యి, నీ పాదాలు పెట్టి నిలబడు అంటాడు. ఆ దాశరథి రామానుజుల వారికి బంధువు అవుతాడు. తర్వాత రామానుజుల వారు ఉపన్యసిస్తూ ఉంటే మధ్యలో శ్లోకాలు అందించేవాడు అనమాట. అంత గొప్ప పండితుడు, గొప్ప భక్తుడు కూడా. ఆయన వెళ్ళి ఆయన పాదాలు పెట్టి నిలబడుకుంటాడు.
ఈ ఊరు జనాలు ఒక్కొక్కరు వచ్చి స్నానం చేసి మునిగి లేచిన తక్షణమే నేరుగా బయటకు వచ్చిన తక్షణమే పరిగెట్టుకుంటూ వెళ్ళి రామాంజలి వారు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే అడియేన్ రామానుజదాసన్ అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని గురువుగా వీళ్ళందరూ స్వీకరిస్తారు. ఊరంతా. మరి ఆ యొక్క మిరాకిల్ ఎట్ట జరిగిందయ్యా అంటే ఆ దాశరథి యొక్క పాదపద్మాలు స్పృశించినటువంటి జలములో వీళ్ళు స్నానం చేయడం వల్ల వాళ్ళలో ఆ పరివర్తన కలిగింది. అందుకనే గంగాదేవి కూడా అంటుంది, ఎల్లరూ వచ్చి వాళ్ళ పాపాలన్నీ స్నానాలు చేసి నాలో వదిలేసి వెళ్ళిపోతారు, ఆ విష్ణువుని సేవించే భక్తులు వచ్చి ఎప్పుడు నాలో స్నానం చేస్తారా అని నేను వేచి ఉంటాను. ఎందువల్ల అంటే ఆ విష్ణు భక్తులు నాలో స్నానం చేస్తే ఈ జనులందరూ విడిచిపెట్టినటువంటి పాపాల నుంచి నన్ను విముక్తుల్ని కావిస్తారు. ఆ విష్ణు భక్తులు వచ్చి ఎప్పుడు స్నానం చేస్తారా, నాలో స్నానం చేస్తారా అని చెప్పి గంగ కూడా వేచి ఉంటుందంట. అది విష్ణు భక్తుల యొక్క విశిష్టత. సో అందువల్ల ముఖ్యంగా ఏంటి అంటే మనము ప్రాపంచికమైనటువంటి దృష్టిలో ఉండడం వల్ల మనం ఏంటి అంటే భక్తిలోకి వచ్చినా కానీ భౌతిక దృష్టి కలిగి ఉండడం వల్ల మనకు వైష్ణవుల పట్ల అంత గౌరవ భావన, అంత ప్రేమ భావన ఇవన్నీ కలగదనమాట. మనం భౌతిక దృష్టి ఏంటి అంటే నెగటివ్ యాటిట్యూడ్ మనదంతా కూడా. ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాము, వడ్డించి ఆయనకి పొరపాట్లు, ఆయన అందరికీ స్పీడ్గా వడ్డిస్తున్నాడు. స్వీట్ మనకు హాఫ్ స్పూన్ పడింది, పక్కన ఆయనకి ఫుల్, ఆయనకి ఏదో ఫేవర్ ఉన్నట్టున్నాడు, ఫుల్ స్పూన్ వేసాడు. అసలు పాపం ధ్యానం కూడా లేదు దాని మీద, ఏదో ఫాస్ట్గా సర్వ్ చేసుకోవడంలో ఏదో ఇక్కడ సగం స్పూన్ వేసాడు, అక్కడ ఫుల్ స్పూన్ పడింది అనమాట. అది కూడా మన కర్మ కూడా ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళని నిందించాలా? మనకు హాఫ్ స్పూన్ పడాలనే మన కర్మ ఉంది. ఎవడెంత రాసుకున్నాడు అంతే పడుతుంది. దానికి మనం ఇంక తిన్నంతసేపు కూడా అదే ఆలోచన, భగవత్ ప్రసాదం తింటున్నాం అన్నటువంటి ధ్యానం కూడా లేకుండా ఆడికి ఫుల్ స్పూన్ పడిపోయింది, నాకు హాఫ్ స్పూన్ పడింది అని చెప్పి ధ్యానిస్తూ ఇంకా ఆ రోజంతా దాని మీద కలత చెంది రోజు గడిపేస్తాం అన్నమాట. ఇట్లుంటుంది మన చైతన్యం. కానీ అదే ఆధ్యాత్మిక దృష్టి ఉంటే, అరే నా పక్కన వైష్ణవుడు ఉత్తముడు ఉన్నట్టున్నాడు, భగవంతుని కృప ఎక్కువగా పడింది ఆయనకి, ప్రసాదం కరుణావతారం అన్నారు, భగవంతుని యొక్క ప్రసాదం కరుణ అని చెప్పారు, ఆయనకి ఎక్కువ కరుణ పడింది, నేను ఏ జన్మలో చేసుకున్నానో పాపాలు అందుకని పూర్తి కరుణ నాకు రాలేదు, సగం స్పూనే పడింది అని అట్ట కూడా ఆలోచించవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో మనిషికి కావాల్సింది ఏంటి అంటే అవగాహన అన్నమాట. ఆ అవగాహన మనకు ఎట్లా వస్తుంది అంటే తీవ్రమైన సాధన చేయడం వల్ల, మనలో ఉన్నటువంటి మాలిన్యం తొలగడం వల్ల, హరే కృష్ణ, మనలో ఉన్నటువంటి మాలిన్యం తొలగడం వల్ల మనలో ఆ యొక్క అవగాహన కలుగుతుంది. ఒకసారి ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడంట భాగవత సప్తాహం చెప్పడానికి. వస్తే ఒక యజమాని రోజు వెళ్ళేవాడంట. ఆయన తిరిగి వచ్చి ఆయన ఇంట్లో ఒక చిలుక ఉండేదంట పంజరంలో, దానికి చెప్పుకునేవాడంట, ఈరోజు గురువుగారు ఇది చెప్పారు అని చెప్పుకునేవాడంట. చెప్పుకుంటే ఒకరోజు లాస్ట్ రోజు వచ్చేసిందంట, అయిపోయింది సప్తాహం, రేపటి నుంచి లేదు సప్తాహం, గురువుగారు లాస్ట్ రోజు అని చెప్పాను. అప్పుడు ఆ చిలక నిందంట, మీ గురువుగారిని అడగండి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అని చెప్పి అడిగిందంట. అడుగుతానులే అన్నాడంట. ఆయన 7వ రోజు అయిపోగానే ప్రవచనము, ఈయన వెళ్ళి ప్రశ్నలు ఎవరికన్నా ఉన్నాయా అంటే ఈయన వెళ్ళిపోయి, గురువుగారు మా ఇంట్లో ఒక చిలక ఉంది, రోజు మీ సత్సంగం విశేషాలన్నీ ఆ చిలక్కి చెప్తున్నాను, అది ఈరోజు ఒకటి అడిగింది, దానికి విముక్తి ఎప్పుడు కలుగుతుందో మిమ్మల్ని అడగమని అడిగింది అంటే, ఆ విషయం అడిగిన తక్షణమే ఈ గురువు గారు నోరు తెచ్చి అటు పడిపోయాడంట. అరే గురువుగారిని నేనేదో చేసేసానని చెప్పి అందరూ అనుకుంటారని వీడు భయపడి పారిపోయాడంట అక్కడి నుంచి. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత చిలక అడిగింది, నాకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి ఆ గురువుగారు చెప్పారు అంటే, అప్పుడు ఇట్లా నేను అడిగిన తక్షణమే ఆయన నోరు తెచ్చి పడిపోయాడు, నాకు భయం వేసి పారిపోయి వచ్చేసాను అని చెప్పి చెప్పాడంట యజమాని. అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయంతో ఈయన రెడీ అయ్యి ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడంట. బయటకు వచ్చేసరికి పంజరంలో చిలక అట్ట పడిపోయిందంట. పడిపోయేసరికి ఈయన ఒరే ఏమైందో అని చెప్పి పంజరం తెలిసాడంట. తెలియగానే ఆ జువ్వని ఎగిరి వెళ్ళిపోయిందంట. అంటే ఆ గురుగారు ఇచ్చిన సందేశం ఏంటి అంటే, చచ్చినట్టు నువ్వు పడిపోయినప్పుడు వాడు గేటు తెరుస్తాడు, అప్పుడు నీకు విముక్తి కలుగుద్ది, వెళ్ళిపోవచ్చు. ఆ విషయము వీడికి అర్థం కాల మనిషికి, ఆ పక్షికి అర్థమైంది. సో భక్తిలో కావాల్సింది ఏంటంటే అవగాహన. మనం అపరాధాలు చేసుకుంటూ ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది అనమాట. ఎన్ని సంవత్సరాలైనా మన దేహం అంతా ఏముంటుందంటే కృష్ణ కృప కాదు, బాలభోగ వచ్చిందా లేదా,
లేకపోతే ఉదయం రాజభోగి వచ్చిందా లేదా, లేకపోతే ప్రసాదాలు దొరికాయా లేదా, మనల్ని ప్రభువు గారు అన్నారని లేదా, గౌరవించారని లేదా, లేకపోతే ఇంకోటి లేదా, జీవితం అంతా వీటి గురించి ఏడ్చి పోతాం. వాడు అట్టే పోయాడు బయటోడు, మనం అట్టే పోతాం. అట్లా కాకుండా అపరాధరహితంగా శుద్ధనామం చేసుకుంటూ ఏదో పుణ్యతీర్థాలు సందర్శిస్తూ భగవద్భక్తుల యొక్క సాంగత్యం అంటే కలిసి ప్రసాదం తినడం ఇది కాదు, భగవంత్ తత్వాన్ని చర్చించడం, ఆ యొక్క తత్వంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని స్వీకరించడం. ఎందువల్ల అంటే భగవంతుని యొక్క లీలల యొక్క గొప్పతనం ఏంటి అంటే పరీక్షిత్ చెప్తాడనమాట. ఎండాకాలం నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ గుంటల్లో నీళ్లు నిలబడతాయి, ఆ నీళ్లు కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిన నీటిని శుద్ధి చేయాలంటే ఎవడి వల్ల అవ్వదు. ఎప్పుడైతే వరద వస్తుందో ఆ కుళ్ళు నీరు కొట్టుకుని పోతుంది. దయచేసి గురువర్యా మీ యొక్క ముఖపద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించిన ఆ కర్ణమున ప్రవేశించి హృదయములోనికి ప్రవహించినప్పుడు అనాదిగా పేరుకున్న హృదయములో కుళ్ళు కొట్టుకొని పోవుగాగా దయచేసి ఆ కృష్ణ కథామృతాన్ని వినిపించండి అని చెప్తాడనమాట. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క లీలలు వాటిని వినడానికి ప్రయత్నించాలా. ఆ భగవంతుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే రామావతారంలో ఆయన అరణ్యవాసం చేస్తూ ఉంటే పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయంట. లక్ష్మణుడు వెళ్ళి పీకడానికి ప్రయత్నించాడంట. ప్రయత్నిస్తే రాములు వారు వారించారంట, వద్దు అన్నాడంట. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 7 రోజులైంది, ముళ్ళంతా కాళ్ళు గుచ్చుకొని ఉన్నాయి. లక్ష్మణుడు తట్టుకోలేక సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, అమ్మా నువ్వన్నా రికమెండ్ చేయి తల్లి, ఆ పాదాల్లో ముళ్ళు చూస్తే నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకుంటున్నాను. ఆయనేమో తీయనేటట్లేదమ్మా, నువ్వన్నా రికమెండ్ చేయమ్మా అంటే అప్పుడు సీతమ్మ తల్లి వెళ్ళి చెప్పిందంట, స్వామి ఎందుకు ఆ ముళ్ళు గుచ్చుకున్నట్టు అట్టాగే ఉంచుకుంటున్నారు, వాటిని తీయడానికి లక్ష్మణుడు ప్రయత్నిస్తే మీరు ఎందుకు అనుమతించట్లేదు అంటే అప్పుడు రాములు వారు చెప్పారంట, దేవి నేను ఇచ్చిన మాటను తప్పలేను, నా పాదాల ఆశ్రయం ఎవరు తీసుకున్నా వాళ్ళని తిరస్కరించరని మాటిచ్చాను. ఆ ముళ్ళు నా పాదాల ఆశ్రయం తీసుకున్నాయి, తీసేస్తే తిరస్కరించినట్టు మాట తప్పిన వాడిని అవుతాను, అందుకని చెప్పి నేను ఆ ముళ్ళు తీయలేదు అన్నాడు. అటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి స్వామి మన స్వామి. తర్వాత విభీషణుడు వచ్చాడంట. వచ్చి పాహిమాం రక్షమాం అంటే రాముల వారు అన్నారంట, విభీషణ నువ్వు కలత చెందద్దయ్యా, నేను రాజుని చేసేస్తాను లంకకి అన్నాడంట. అప్పుడు వానరాలు అన్నారంట, వీళ్ళందరూ రాక్షసులు స్వామి, అన్నదమ్ములు ఎట్లాంటి వాళ్ళు తెలుసు కదా, మరి వీడేమన్నా గొప్పవాడు అనుకుంటారా? వాళ్ళు ఒక ఉదాహరణ కూడా అంటారంట, నిమ్మ చెట్టుకు కాసిన కాయలన్నీ పుల్లగానే ఉంటాయి, తీయగే ఉండవు మామిడి పండులాగా, మీరు వీడికి రాజుని చేసేస్తారని హామీ ఇచ్చారేంటి అంటే అప్పుడు చెప్పాడంట, నాయనా వీడికి ఒక్కడికే కాదు, రావణుడు వచ్చినా గానీ ఆశ్రయం పొందితే వాడిని కూడా రాజుని చేసేస్తానన్నాడంట. మరి లంకకి రాజుని విభీషణుని చేస్తానన్నారు, రావణుడిని ఎక్కడికి చేస్తారు రాజుని అంటే రావణుణ్ణి అయోధ్యకు చేస్తాను రాజుని అన్నాడంట. మరి అయోధ్యకు భరతుణ్ణి చేయమని మీ నాన్నగారు కోరుకున్నారు కదా, ఆయన సంగతి ఏంటి అన్నారంట వానరాలు. అంటే అన్నాడంట, భరతుణ్ణి వైకుంఠానికి రాజుని చేస్తాను అన్నాడంట. మరి భరతుణ్ణి వైకుంఠానికి రాజు చేస్తే మరి మీరెక్కడుంటారు స్వామి అన్నాడంట. నాకుండడానికి ప్రదేశం ఏదీ లేకపోతే ఆ మహాభక్తుడైనటువంటి ఆ హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో కొలువవుతాను, నాకు ప్రదేశాలు అవసరం లేదు నాకు ప్రదేశాలు అవసరం లేదు. అటువంటి గొప్ప దేవదేవుడు మన ప్రభువు, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రభువులాగా కాదనమాట. సో అందువల్ల ఆయన మనకు దొరకాల అంటే ఇక్కడ మనం జీవుల పట్ల చూపించేటువంటి అసూయ ద్వేషం ఆయన పట్ల కలిగిందే, అది ఇక్కడ ఆయన ప్రోడక్ట్స్ మీద చూపిస్తున్నాం మనం. ఎప్పుడైతే ఇక్కడున్నటువంటి జీవుల పట్ల అసూయ ద్వేషాన్ని మనం తొలగించుకుంటామో అప్పుడు నిజమైనటువంటి అసూయ ద్వేషం భగవంతుని పట్ల పోతుందన్నమాట. దానికి ఇక్కడ పరీక్ష. ఇక్కడ సర్వజీవులను భగవంతుడు ఒకటి చెప్తాడు గీతలో, సమ్మోహం సర్వభూతేషు, అందరూ నాకు సమానులే, ఒకరు ఎక్కువ లేదు తక్కువ లేదు. అదే రకంగా ఇక్కడ సర్వజీవుల్ని కూడా మనం ఎప్పుడైతే గౌరవంగా ప్రేమగా చూసుకుంటామో అది భగవంతుని పట్ల ప్రేమను వ్యక్తపరిచినట్లు అన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ రామానుజుల వారికి ఒక్క వైష్ణవుని చంపుకుంటూ పోతే ఉపయోగం లేదు, వీళ్ళందరికీ నాయకుడు ఉన్నాడు, ఆయన కానీ చంపేస్తే వైష్ణవత్వం పూర్తిగా నాశనం అయిపోతుంది అని సలహా ఇచ్చింది ఎవరు అంటే కురేష యొక్క శిష్యుడంట. కురేష యొక్క శిష్యుడే రాజు దగ్గర పనిచేస్తుంటాడంట, రాజు దగ్గర మొక్కు పొందాలని చెప్పి సలహా ఇస్తాడంట. అంటే గురువు యొక్క శిష్యుడి యొక్క శిష్యుడే చెప్పింది ఆ విషయం. సో
ఆ ఖురేషి వెళ్తాడు, ఆయన కళ్ళు పీకేస్తారు. ఇదంతా పెద్ద స్టోరీ అనమాట. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక పుట్టలో స్వామి ఉన్నట్టుగా ఆయనకి స్వప్నం వస్తే ఆ స్వామిని ఆయన వెలికి తీసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఉత్సవమూర్తుల కోసం ఆయన ఢిల్లీ బాద్షా దగ్గరికి వెళ్ళడం, ఉత్సవాలు జరిపించాలా అని చెప్పి అంటే మీకు అందరికీ తెలుసో తెలీదో, దూర్వాసుడు వెళ్ళి సుదర్శన చక్రం బారి నుంచి నన్ను కాపాడండి అని చెప్పి అంటాడు. ఒకసారి వదిలిపెట్టడం తెలుసు కానీ అది పని చేసుకొని వస్తుంది, ఉపసంహరించడం నా వల్ల కాదంటాడు. మీకు వల్లగాంది ఏదన్నా ఉందా స్వామి? లేదు లేదు, నా భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కోరుకో, ఆయన ఏమన్నా కరుణ చూపిస్తే ఏమన్నా ఉద్దేమో కానీ నా వల్ల కాదు అంటాడు. మళ్ళా అదే మాట అంటారేంటి స్వామి, మీకు వల్లగానిది ఏముంది, సృష్టి అంతా మీ ఆధీనంలో ఉంది కదా అంటాడు దూర్వాసుడు. అప్పుడు స్వామి అంటాడు, మీకు తెలియదు ఒక సత్యం ఉందయ్యా, సృష్టి అంతా నా ఆధీనంలో ఉంది, మరి నేను ఎవరి ఆధీనంలో ఉన్నానో మీకు తెలియదు అంటాడు. మీరెవరి ఆధీనంలో ఉన్నారు స్వామి అంటాడు. అప్పుడు చెప్తాడు, భక్త పరాధీన, నాకు స్వేచ్ఛ లేదు, నా భక్తుల ఆధీనంలో నేనున్నాను అంటాడు. నా భక్తుడు కూర్చోమంటే కూర్చుంటాను, లేమంటే లేస్తాను. దానికి నిదర్శనం రామానుజుల వారు అక్కడికి వెళ్తారు, ఆ బాద్షాని అడుగుతారు. బాద్షా ఆయన స్టోర్ రూమ్లోకి తీసుకెళ్లి చూపిస్తారు, చాలా విగ్రహాలు ఉన్నాయని. ఆ విగ్రహాల్లో కాదు అంటాడు, నా విగ్రహం లేదంటాడు. నా కూతురు కొన్ని విగ్రహాలతో ఆడుతుంటుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి అని అంతఃపురానికి తీసుకెళ్తారు. ఈ యొక్క రామప్రియ విగ్రహంతో ఆమె ఆడుతూ ఉంటుందన్నమాట. ఆ విగ్రహం అంటాడు రామానుజుల వారు ఆసనం మీద కూర్చొని, అంటే అమ్మా నేను మాట ఇచ్చాను, ఆ విగ్రహం ఇచ్చేయమ్మా అంటే ఆమె గట్టిగా ఆలింగనం చేసుకొని నేను ఇవ్వలేనంటూ ఏడుస్తుందన్నమాట. ఈ బాద్షాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయనకేమో మాట ఇచ్చాడు, కూతురేమో ఈయనంటా ఉంది, ఏం చేయాలా, పిలిస్తే వస్తే తీసుకొని వెళ్ళండి అని చెప్పి అంటాడు. అప్పుడు రామానుజుల వారి ఆసనం మీద కూర్చొని తొడదట్టి, వాడా శల్వ పిల్ల వాడా వా అంటాడు. ఎప్పుడైతే అటు పిలుస్తాడో భగవంతుడిని గెంతుకుంటూ వచ్చి భగవంతుడు రామానుజుల వారి తొడల మీద కూర్చుంటాడు అన్నమాట. సో మనం బృందావనంలో కూడా వెళ్ళి అక్కడ దేర్ కదంబని నందగ్రామ్లో వెళ్తామన్నమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రేమతో పిలుపంట. భగవంతుణ్ణి మనం ప్రేమతో పిలవాలా, అది హృదయం నుంచి రావాలా పిలుపు. ఆ రకంగా పిలిస్తే భగవంతుడు వస్తాడనమాట. మనం ఏంటి అంటే పిలుస్తున్నాం కానీ నోటితో హరే కృష్ణ అంటున్నాం, మనసులో రకరకాల ఆలోచనలు ఏదేదో అన్నమాట. మనసు ఎంత చంచలమైంది అంటే చాలా మంచిగానే వస్తుంది. రే సుబ్బారావు, భక్తిలోకి ఉదయంతో లేచి మాల పట్టుకున్నావురా, లేకపోతే అసలు ఉదయంతో లేచేవాడివా, ఎన్ని గంటలకు లేచేవాడివి అంటూ మొదలు పెడుతుంది అనమాట, చాలా ఫ్రెండ్లీగానే. తర్వాత మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరంతా కూడా దర్శనం అయిపోద్ది, మాలలన్నీ కూడా అయిపోతాయి. మనల్ని ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళేవాడివి, ఏం చేసేవాడివి, టిఫిన్ ఏ హోటల్లో తినేవాడివి, అది ఇది మొత్తం ఒక రౌండ్ అయిపోద్ది, ఇక్కడ మాల కూడా అయిపోద్ది అనమాట. చాలా ట్రిక్కీ అనమాట. సో అందుకని భగవంతుడు చెప్తూ ఉన్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధేచ, మనసు మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి స్మరించాలా అంటాడు. నామాన్ని మనం ఉచ్చరించేటప్పుడు అట్లా పిలవాలన్నమాట. సో ఈ ఆచార్యులు మహానుభావులు వీళ్ళందరూ కూడా చూడండి, వాడా సెల్వ పిల్ల వాడా అని పిలిచాడు, పిలిస్తే వచ్చేసారు. రామానుజుల వారు ఇక్కడ మళ్ళా ఆయన తెలుగు దుస్తులు వదిలేసి కాషాయం వేసుకోబోయారంట. అప్పుడు ఇక్కడున్న పండితులు కొంతమంది అన్నారంట, సన్యసించాలంటే సంతానం ఉండాలి స్వామి, సంతానం లేకుండా సన్యసించకూడదు, మరి మీరు సన్యాసం స్వీకరిస్తున్నారు, మీ సంతానం ఎవరన్నారంట. అప్పుడు రామానుజుల వారు అన్నారంట, భగవంతుని చూపించి ఇవందానన్ మగన్ సంపత్ కుమారా అన్నాడంట. భగవంతుని చూపించి వీడే నా కొడుకు సంపత్ కుమారుడు అని చెప్పాడంట. సో అందుకని ఇక్కడ రామానుజుల వారి తండ్రి చెలవనారాయణ బిడ్డ. కార్యక్రమాలు మొదట రామానుజుల వారికి జరుగుతాయి, తర్వాత స్వామికి జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ రామానుజుల వారి తండ్రి. సో ఇక్కడ రామానుజుల వారిలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఆయన కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి వెళ్ళిపోతుంటే శిష్యులందరూ కూడా మీరు లేకపోతే ఎట్లా స్వామి అని చెప్పంటే మన ప్రభుపాదుల వారి శిష్యులు కూడా అడిగారు. అప్పుడు ప్రభుపాదుల వారు నా పుస్తకాల్లో నేను జీవించే ఉంటాను అన్నారు. సో అట్లాగే ఇక్కడ రామానుజుల వారు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ ఆయనే చేశారంట. చేసి నేను బయటకు వెళ్ళి నిలబడుకుంటాను, ఏదన్నా మీకు ప్రశ్న ఉంటే విగ్రహాన్ని అడగండి, విగ్రహంగా ఆయన సమాధానం చెప్పకపోతే నేను నిలబడిపోతాను ఇక్కడే అన్నారంట. వెళ్ళి ఆ విగ్రహాలని వాళ్ళు మీరున్నారా స్వామి అంటే సందేహమా నేనున్నాను అన్నారంట. సందేహమా నేనున్నాను అన్నారంట. అప్పుడు రామానుజుల వారు ఇక్కడ నుంచి
శ్రీరంగానికి వెళ్ళిపోయారంట. సో అందువల్ల సో ఇది చాలా చాలా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రదేశము. ఆ పైన యోగ నరసింహస్వామి ఉన్నారు. ఆ యోగ నరసింహస్వామి కూడా ప్రహ్లాదుని అనుగ్రహించడం కోసం ఆయన అవతరించారనమాట. ఆ కింద వరాహ పుష్కరిణి అని ఉంది. వరాహస్వామి అవతరించినప్పుడు ఆయన స్వేదం అక్కడ పడి ఆ యొక్క పుష్కరిణిగా తయారైందంట. అది కూడా చాలా ప్రత్యేకం. వీలైతే అక్కడ కూడా స్నానం చేయండి, ఆ పైన దర్శనం కూడా చేసుకోండి. తర్వాత ఇక్కడ నంబినారాయణ భగవంతుడే స్వయంగా భక్తుడికి దీక్షనిచ్చిన ప్రదేశం అనమాట. అందుకనే ఆ విగ్రహం ఏంటి అంటే శంకు చక్రాలు రివర్స్ లో ఉంటాయి అన్నమాట. దీక్ష ఇవ్వాలంటే, ఎదుటి వ్యక్తికి దీక్ష ఇవ్వాలంటే ఇక్కడ కుడి చేతిలో చక్రం ఉంటే పెడితే ఎడం చేతికి వస్తుంది, కానీ వ్యక్తికి కుడి చేతిలో ఉండాల చక్రం. సో అందుకని స్వామి రివర్స్ గా పెట్టుకొని భక్తుడికి దీక్షనిచ్చాడు. అందుకని అక్కడ శంకు చక్రాలు రివర్స్ గా ఉంటాయి. నంబినారాయణ. తర్వాత అక్కడ పార్థసారథి మందిరం కూడా ఉంది. ఈ యొక్క ప్రదేశమే పాండవులు వనవాసం చేసినటువంటి ప్రదేశం అని చెప్పి చెప్తారు. అందుకనే ఆ ఊరు పేరు కూడా పాండవపుర అని చెప్పి పేరు వచ్చిందనమాట. అక్కడ కుంతీ బెట్ట అని కూడా ఉంది. కుంతీదేవి అక్కడ ఒక గుహ ఉంది. అక్కడ పాండవులు వనవాసం ఉండేవాళ్ళంట. బకాసురుడు అన్నటువంటి ఆ యొక్క రాక్షసుని భీముడు వధించింది కూడా ఇక్కడేనని చెప్పి చెప్తారనమాట. సో తర్వాత ఈ యొక్క విగ్రహం అక్కడ నుంచి యదువంశవాసులు కూడా ఈ యొక్క రఘువంశం నుంచి ఒక రాణిగారు యదువంశంలో వివాహం చేశారంట. ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఆమె తీసుకొని వెళ్ళిందంట. సో అట్లా యదువంశంలో ఉండిందనమాట. ఈ మైసూర్ రాజులు కూడా ఏంటి అంటే వాళ్ళ ద్వారక నుంచి వచ్చినటువంటి యదువంశవాసులు అనమాట. మైసూర్ రాజులు అప్పట్లో ఈ విగ్రహంతో పాటు ఒక రాజుల యొక్క బృందాన్ని కూడా వాళ్ళ వంశం నుంచి పంపించారంట స్వామిని సేవించుకోవాలని. సో ఈ యొక్క మైసూర్ మహారాజులందరూ కూడా యదువంశవాసులు అన్నమాట. అందుకని వాళ్లకు దత్త వడయార్, యదు వడయార్ అని ఆ యదు అనే ఇది వస్తుంది వాళ్ళ పేర్లలో కూడా. సో అట్లా ఈ యొక్క ప్రదేశం చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇది గిరిగోవర్ధనం బృందావనం. ఒక కల్పంలో ఇది బృందావనం అంట. సో అందువల్ల నాకు ఈరోజు ఆనందం ఏంటి అంటే ఊరికే వచ్చి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీ వల్ల నాకు భగవంతుడిని మనన చేసుకునేదానికి ఒక అవకాశం లభించింది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఎంతో చక్కగా కృష్ణ కథను